అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు నుండి మన తెలంగాణ కాంగ్రెస్ ముచ్చట్లో ఛానల్ యాక్టివ్ చేయబోతున్నా. అయితే చాలా రోజుల నుండి వీడియోలు చేద్దామని చెప్పి ఛానల్ క్రియేట్ చేసినా కానీ చేయలేకపోయినా. అయితే ఈరోజు మన అదృష్టం ఏంటంటే సిట్టు విచారణకు మన కేసీఆర్ హాజరైనటువంటి రోజే మన ఛానల్లో పెద్ద పెద్ద వీడియోలు అప్లోడ్ చేయడానికి నేను పూనుకున్నా. మరి చూద్దాం ఈ ఛానల్ ఎంతవరకు ముందుకు అవుతుంది అనేది ట్రై చేద్దాం. మీరు కూడా కొంచెం ఆదరించండి. మీకు నచ్చితే మీకు తెలిసినటువంటి దోస్తులకు, మన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయాలను చేరవేసే ప్రయత్నంలో ఈ ఛానల్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా నన్ను ఫాలో చేయండి. మీ దోస్తులతో కూడా ఫాలో చేయించండి. కాంగ్రెస్ కార్యకర్తలందరితోటి ఫాలో చేయించండి. మనది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉందామండి. అయితే మనం ముచ్చట్లకు వెళ్ళిపోదాము. ఈరోజు మన పెద్ద సారు మరి నేను తెలంగాణ జాతిపితానని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పుకునేటటువంటి మన కేసీఆర్ సారు ఈరోజు సిట్టు విచారణకు హాజరయ్యాడు. సిట్టు విచారణకు హాజరవుతుంటే మరి ఆయన అనుకునేటటువంటి పేడ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆయన మోచేతి నీళ్ళు తాగేటటువంటి వాళ్ళు మామూలు హంగామా కాదు. మరి ఒక మొత్తం హైదరాబాద్ ఆయన ఏదో ఒక యుద్ధానికి పోతున్నట్టు, ఆయనకు ఏం తిరిగే లేదన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్లనే ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం డౌన్ కావాల్సినటువంటి పరిస్థితికి గల కారణం వీళ్ళ ఓవర్ యాక్షన్ వల్లనే. దాని వెనకాల ఎవరు ఉంటారంటే కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళకి నిజంగా మైండ్ దొబ్బింది. వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే అర్థం కాదు. పదవిలో ఉన్నప్పుడు మొత్తం ఇదే ఓవర్ యాక్షన్ చేసిర్రు. పదవి పోయినాక ఇంకా 10 రెట్లు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారు. అరే ఆయనకు ఇప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్టు వీళ్ళు ఏదైతే నోటీసులు కేసీఆర్కి ఇవ్వాల్సినటువంటి ప్రధాన కారణం ఏంది? హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళు చేసిరు కదా. వీళ్ళు చేసేపటికే వీళ్ళు ఏం చేసిరు, ఒకరొకరు వెయ్యరు మెల్లగా పోయి దొంగలు ఒకరికి తెలియకుండా ఒకరి పేరు చెప్పొచ్చారు సిట్టు విచారణలో. కేటీఆర్ పోయిండు, ఒకరి పేరు చెప్పొచ్చిండు. హరీష్ రావు పోయిండు, ఒకరి పేరు చెప్పొచ్చిండు. సంతోష్ రావు పోయిండు, కేసీఆర్ సార్ పేరు చెప్పొచ్చిండు. అసలు వీళ్ళు మెయిన్ దొంగలు. అసలు కేసీఆర్కు నాకు తెలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేకపోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలిసి జరిగిందా, మీకు తెలియక జరిగిందా, అసలు ఏంది ఈ ఫోన్ ట్యాపింగ్కు అలా మూల కారణం ఎవరు అని చెప్పి ఆయనను చిన్న నోటీస్ ఇచ్చి ఒక గంట 2 గంటలు కొన్ని క్వశ్చన్లు అడిగి పంపిస్తామని చెప్పి వాళ్ళు ఇస్తే వీళ్ళు పెద్ద మొత్తం రాద్ధాంతం చేస్తారు. అంటే కేసీఆర్ని అడ్డం పెట్టుకొని మీరు ఇంకా ఎన్ని రోజులు, అంటే గత 10 సంవత్సరాల నుండి ఆయన కేసీఆర్ సీఎం ఉన్నాడు. ఆ సీఎం పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆడిన ఆటలు లేవు, చెయ్యని లత్కోరు పనులు లేవు, చెయ్యని స్కాములు లేవు. మొత్తం దొబ్బి తిన్నారు. తీరా చూస్తే కేసీఆర్ మీదకి దొబ్బేసారు. పాపం ఆయనకు ఈ ఏజ్లో ఈ కేసులని ఇవన్నీ చేయాల్సినటువంటి కర్మేం పట్టింది చెప్పండి. ఈ సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్ లేకపోతే ఆయనకి కర్మేం పట్టింది? వాళ్ళు దొంగలు అసలు నిజంగా. ఆ పెద్ద మనిషిని ఈ టైంలో ఆయనకు ఆరోగ్యం సహకరిస్తలేదు. ఆరోగ్యం సహకరించినప్పుడు ఆయన మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాల్సినటువంటి టైం. కానీ వీళ్ళు చేసేటటువంటి ఘనకార్యాలు ఎట్టున్నాయంటే మొత్తం సర్వనాశనం చేసారు. తెలంగాణను సర్వనాశనం చేసారు. కేసీఆర్ని కూడా మొత్తం సర్వనాశనం చేసారు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీని కూడా మొత్తం సర్వనాశనం చేస్తారు. ఆడపిల్లల ఫోన్లు వింటారు, సంసారాలు స్విచ్ పెడతారు. అరే కొందరు హీరోయిన్లు ఈరోజు బజార్ పాలు అయ్యారు, మొత్తం బజార్లో పడ్డారు. సంసారాలు మొత్తం ఆగమాగమై ఎంతోమంది ఈ హీరోయిన్లను మొత్తం జీవితాలు నాశనం చేసారు. మంచి మంచి లీడర్లను మొత్తం తొక్కిపడేసారు ఏమిటికి పనికి రాకుండా. ఇంత ఘోరాలు చేసి ఈరోజు ఏదో మేము శుద్ధపూసలం, మాజీ ముఖ్యమంత్రికి మీరు నోటీసులు ఇస్తారా, అక్రమ కేసులు పెడతారా అంటే ఎట్లా అక్రమ కేసులు అయితే ఇవి? మీరు చేసినటువంటి లత్కోరి పనులు చేసినాక సిట్ విచారణ జరుగుతుంటే అది కేసీఆర్ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది ఆయన తాను కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయనకు నోటీసులు వేసి ఇచ్చిర్రు, ఆయనను విచారణ చేస్తారు. దీనికి మీరు ఇంత రాధాంతం చేస్తారా? దొంగలు కలిసి పాపం ఆయన అమాయకుని చూసి మొత్తం ఆడుకున్నారు. ఆయనకి ఏం తెలియకుండా
ఈ సంతోష్ రావు అనేట ఆయన అయితే నాకు తెలిసి కేసీఆర్ సార్కు ఎప్పుడంటే అప్పుడు మత్తు మందులు ఇవ్వాలి, అడ్డమైన సంతకాలు పెట్టుకోవాలి. మొత్తం స్కామ్లన్నీ వీళ్ళే చేసిర్రు. ఇప్పుడు పాపం కేసీఆర్ని ఆయనకు ఆరోగ్యం సహకరిస్తలేదు, ఆయన పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి అన్యాయాల అక్రమాలు సరిపోలేవని ఈరోజు ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తారు. అరే కొందరు నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలా లేకపోతే వాళ్ళ అడ్డ మీద కూలీలో తెలియదు, కానీ కొందరిని తీసుకొచ్చిరు. వాళ్ళు కేసీఆర్ జిందాబాద్ అనమంటే డౌన్ డౌన్ అంటారు, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనమంటే రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు. అంటే వీళ్ళు చేసినటువంటి ఎట్లున్నాయంటే అడ్డ మీద కూలీలను తీసుకొచ్చి ఈరోజు మొత్తం గులాబీ కలర్ రంగు దింపి ఏదేదో ఫ్లెక్సీలు బ్యానర్లు, ఆయన ఏదో యుద్ధానికి పోయి వచ్చినట్టు ఏదేదో చేస్తారు. గీ గీ ఈ ఓవర్ యాక్షన్ వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం సగనాకిపోయింది. కేసీఆర్ అనేది ముఖం లేకుండా మొత్తం ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. అరే సిట్ విచారణ ఇవాళ ఉన్నదని చెప్పి నిన్నేం చేసారు, ఆయనను ఒకటి ఫామ్ హౌస్లో తీసుకుపోయారు. ఫామ్ హౌస్లో ఉంటాడు కదా, ఆల్రెడీ ఏదో చేయని పని ఆయన ఏదో పర్యవేక్షిస్తున్నట్టు ఆయన ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్. ఆయన రోజుండే ఫామ్ హౌసే కదనే, మరి ఎన్నడూ లేని ఫోటో మరి నిన్ననే ఎందుకు రిలీజ్ చేసిర్రు? ఒకడు కాంటెంట్ రాస్తాడు, ఒకడు ఆయనకు మొక్క నాటడం తెలుసంట, మొక్కని తీయడం తెలుసంట. ఏం నాటం మరి? ఇంట్లో పెరిగిన గంజాయి మొక్కని ఎందుకో నాటిండు, మరి ఎందుకో తీస్తలేడు. గంజాయి మొక్కని ఎందుకో మొడలు పెట్టి దొబ్బిస్తలేడు. పాపం కవితమ్మను అందులోకండి సస్పెండ్ చేసిరు. ఆయన చుట్టే ఉన్నాయి కదా గంజాయి మొక్కలు, తీసి పడేయాలి. హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళు పెద్ద గంజాయి మొక్కలు కదా, వీళ్ళని తీసి పక్కకు పడేయాలి. కంటెంట్ రాస్తారు పనికి మాలోళ్ళు. మొక్క నాటుతాడంట ఆయననే, మొక్క తీస్తాడంట. మరి కేటీఆర్ అనేటటువంటి ఒక గంజాయి మొక్క నాటిండు కదా, మరి అది తీసేయాలి. మరి అది మంచిది కాదు కదా. ఆయన పార్టీకి నష్టం, ఆయన నాకు తెలిసి ఆయన ఆరోగ్యానికి నష్టం, ఆయన పానానికి కూడా నష్టమే. ఈ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళు చేయబట్టే కదా ఈరోజు ఆయన ఇంత చిన్నతనంగా అయ్యిండు. ఇట్లాంటటువంటి వీళ్ళు ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎన్ని రోజులు వీళ్ళు ఉంటారో కేసీఆర్ పక్కకు. కవితమ్మ అన్నది ఒక రోజు ఆమె నిజంగా మంచిగా ఆలోచన చేసింది. ఆయన చుట్టూ ఒక దయ్యాలు ఉన్నాయని చెప్పింది. పెద్ద కొరివి దయ్యాలు వీళ్ళు. ఈ కొరివి దయ్యాలు పోతేనే ఆ ప్రశాంతంగా ఆయన శేషజీవితం గడిపాల్సినటువంటి టైం ఉన్నది. అది ఈ కొరివి దయ్యాలు ఎప్పుడైతే ఆయన దగ్గరికి దూరం అవుతాయో ఆయన అప్పుడే ప్రశాంతంగా ఉంటాడు. లేకపోతే ఆయన ప్రశాంతంగా ఉంచనియ్యారు. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఏడంటే ఆడ సంతకాలు పెట్టించుకొని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు అని, కాళేశ్వరం స్కామ్ అని అడ్డమైనవన్నీ చేసి ఈరోజు ఆయన సమాజంలో దించుకొని తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు. ఇంత అరాచకాలు సృష్టించి ఈరోజు ఏదో ఆయనను పాపం అసలు ఈరోజు కొంచెం బాధ అనిపిస్తుంది ఆయనను విచారణకు చేయడం అనేది. కానీ వీళ్ళు చేసిన దరిద్రం పనుల వల్ల ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళు విచారణకు పోయిన వాళ్ళు పోయి మరి కేసీఆర్ పేరు చెప్పకుంటే అయిపోతుందిగా, వీళ్ళు కేసీఆర్ పేరే చెప్పచ్చు. ఎందుకంటే ఆయననే కదా సీఎం, ఆయనకు తెలిసి జరిగి ఉంటుంది, మాకేం తెలుసు అని అంటారు. ఇప్పుడు చేసిన లంగా పనులన్నీ వీళ్ళు చేస్తారు, ఇప్పుడు ఆయన పేరు మీద దొప్పుతారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాలి మనం. వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఎట్లున్నాయంటే, దొంగతనం చేస్తాం మేము, కానీ మమ్మల్ని దొంగ అనవద్దు, దొరనే అనాలి మమ్మల్ని అన్నట్టున్నది. చేయలేరా ఫోన్ ట్యాపింగ్లు? ఎంతోమంది మీ మాజీ మంత్రులే చేసిరు. కనీసము వాళ్ళు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక మంత్రిని కూడా గేట్ దాటి లోపల రానియలేరు. ఫోన్ ట్యాపింగ్ చేయాలి, వాళ్ళ అన్నయ్య మొత్తం వినాలి. ఏమైనా కేసీఆర్ తోటి మాట్లాడనీకి వద్దామంటే కల్లా అరే నాకు వీడి రేపు కేసీఆర్ దగ్గర ఏదో మాటింగ్ వచ్చి మా ముంగల చాడీలు చెప్పేటట్టున్నాడు అని చెప్పాలి. చలో వానికి రానియొద్దు కేసీఆర్ దగ్గరికి. ఫోన్ ట్యాపింగ్ వినాలి వీళ్ళు. విని ఆయన లీడర్ని ఏమన్నా మాట్లాడడానికి ఏదైనా సమస్యతోటి కాకపోతే ఏదైనా పార్టీలకు సంబంధించినటువంటి ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడదామని వస్తే రానియొద్దు. అట్లా వీళ్ళు చేసినటువంటి దరిద్రం పనులు. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వింటారు. ఏం పని ఆయనకి భార్యాభర్తలు మాట్లాడుకునేటి వినేటివి నీకు సాటుగా? ఆడపిల్లలు మాట్లాడుకునేటివి వింటావా? ఇంత దరిద్రమైన పనులు చేసి రోజు కేసీఆర్ గారిని నిజంగా ఆయన తలదించుకునేటటువంటి పనులు చేసిరు వీళ్ళు. ఆయన నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి వీళ్ళు చేయకపోతే. ఆయన సిట్ విచారణకు మామూలుగా 4-5 క్వశ్చన్లు అడుగుతారు, వదిలేస్తారు. దానికి వీళ్ళు ఇంతగానో రాతంతం చేయడం ఎందుకు? అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే కదా, ఏమనంటే లొటపీస్ కేసు అంటాడు. ఎట్లా లొటపీస్ కేసు అవుతుంది ఇది? లొటపీస్ గురించి మరి మీరు సహకరించాలి. అది న్యాయం అన్యాయం అనేది జరిగిందా లేదా ఏందనేది వాళ్ళు అధికారులు నిర్ణయిస్తారు కదా. వాళ్ళ తాన ఏవో ఒకటి ప్రూఫ్లు ఉంటేనే కదా మిమ్మల్ని ఎట్లా కేసు ఫైల్ చేస్తారు. ఉతానే ఎట్లా కేసు ఫైల్ చేస్తారు? ఉతానే సాదా సీదాగా మాజీ మంత్రుల మీద, మాజీ ముఖ్యమంత్రుల మీద కేసులు ఫైల్ చేసి ఎంక్వైరీకి పిలుస్తారా? ఏ ప్రూఫ్లు లేనిది? అధికారుల దగ్గర మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రూఫ్లు బలంగా ఉన్నాయి.
వాటికి సంబంధించినటువంటి వివరణ మిమ్మల్ని అడుగుతారు. మీరు పక్కా జైలుకి పోతారు. కేసీఆర్ పాపం ఇప్పుడు ఆ రోజు ఆయనని ఈరోజు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి ఈ పరిస్థితి వచ్చిందంటే వీళ్ళిద్దరు చేయడం వల్లనే వచ్చింది. కాబట్టి ప్రజలారా గమనించండి. వీళ్ళు చేసేటటువంటి లత్కోరు పనులు, లంగ పనులు ఎట్టున్నాయంటే ప్రజలందరికీ తెలుసు. అందుకే మూల కూర్చోబెట్టిర్రు. చూస్తూనే ఉండండి తెలంగాణ కాంగ్రెస్ ముచ్చట్లు. రోజు ఇలాంటి వీడియోలు మరెన్నో వీడియోలు పెడతా ఉంటా. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించండి. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్.